లేకుండా ఉంటే ఎట్లా ఉంటదంటే ఇదే బాధితులు వాళ్ళ మీద వెళ్ళి తిరగబడతారు సార్. మేము నిజంగా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేస్తే. కానీ మేము ఎక్కడ అలా చేయలే. మేము ఏ రోజు అటువంటి వ్యాఖ్యానాలు చేయలే. మేము బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మేము ఎంతవరకు సహాయం చేయాలో అంతకు మించి చేసాం. అదే విధంగా మా నాయకత్వం కూడా ఈరోజు స్టిల్ 11 రోజులుగా అక్కడే వాళ్ళ కోసం పనిచేస్తా ఉంది. మేము ఎక్కడ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కొట్టండి, రాళ్ళు తీసుకొని తన్నండి, చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఫోటోలకు పోజులు ఇస్తే చెంప చెల్లుమనిపించండి, మేము ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇట్లాంటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఇచ్చాడు. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు దేని పడితే దాన్ని తీసుకొని కొట్టండి ఇవన్నీ మేము ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కదా. ప్రజానికాన్ని ఆదుకోమని అడుగుతా ఉన్నాం. ప్రజానికాన్ని ఈ రోజు గాలికి వదిలేసి మీ గాలి మాటలు కట్టి పెట్టి వాళ్ళకి మంచి చేయమని అడుగుతా ఉన్నాం. అది మేము రెచ్చగొట్టినట్టు, అది మేము రాజకీయం చేసినట్టు. ఈ రోజు వరదలో గాలి రాజకీయం, గలీజ్ రాజకీయం చేస్తుంది మీరు. బోట్ల గురించి ఈ రోజు డిస్కషన్ పెట్టండి, ఎంక్వైరీ చేయండి. నేను అడిగినట్టు సిబిఐ వేయండి, వేసి దాని గురించి ఎంక్వైరీ చేయమని అడగండి. అంతే తప్ప ఆ బోట్ వచ్చింది దీనికోసం కుట్ర జరిగింది అరే బుడమేరు వాగుకు సంబంధించి గేట్లు ఎందుకు ఎత్తారా అంటే ముందు బోట్ల గురించి మాట్లాడని అంటున్నారు. మీరే చెబుతున్నారు అధికారులు కొన్ని వందల బోట్లు ఆల్రెడీ ఆ ప్రవాహాల్లో వచ్చినాయి, చిన్న చిన్న బోట్లు అయితే కొట్టుకుపోయినాయి అని కూడా అధికార యంత్రాంగం చెప్పి ఇప్పుడు మళ్ళీ మా మీద ఏ విధంగా విమర్శలు చేస్తారు సార్? మేమైతే ఫెయిర్ పాలిటిక్స్